చెల్లెలని తెలిసిన తర్వాత కూడా దానిని ఎందుకు వదిలేసావన్నా? పౌరుషం లేని మగవాడి కదా, పౌరుషం లేని మగవాడే ఆడదాన్ని అడ్డు పెట్టుకొని పగ తీర్చుకుంటాడు. అమ్మాయి కదా పోనీ. నీ పగ ప్రతీకారం మర్చిపోయి నువ్వు నీ ఆశయాన్ని ఆదర్శాన్ని పూర్తిగా మర్చిపోతున్నావు. ఒక ఆడదాని అందానికి లొంగిపోయే పిరిగి గుండె కాదు నాది. అగ్ని పర్వతం సెగలు కట్టి పాషాణం వంటి రాతి గుండె నాది. దీనికి తెలిసిందల్లా ఒక్కటే, ఆ దుర్మార్గుల అంతం చేయలే. నీ పగ ప్రతీకారం కోసం మా ప్రాణాలను సైతం ఆనందంగా అనిపిస్తామన్నా, కానీ ఆ దుర్మార్గుని మాత్రం వదలకూడదు. అందుకోసం నేనేం చేయాలో చెప్పు అన్నా, చెప్పు. ఆ ఎమ్మెల్యే గజపతి గాడి దినచర్య తెలుసుకో. వాడు సంగతి నేను చూసుకుంటాను. సరేనన్నా. గజపతి ఇంట్లో కొత్తగా దీన్ని చూస్తుంటే ఒకసారి టచ్ చేయాలనుకుంటున్నాం. చూద్దాం ఏమవుతుంది. ఆకాశంలో తారాజుల కోటి కాంతులు వెదజల్లుతున్న రమణీలా ఉన్నావు. ఎవరు నీవు? మిస్టర్, లోపలికి వచ్చే ముందు కాలింగ్ పెట్టి లోపలికి రావాలని కామన్ సెన్స్ లేదా? కోయిలలా మాట్లాడుతున్న నీ కంఠస్వరం విడి నాలో నేనే మైమరిచిపోయిన సంస్కారంగా కాలింగ్ బెల్ల కొట్టడానికి అందమైన నీ రూపాన్ని చూసి తలయంత్రంలో లోపలికి వచ్చేసే కాదు. ఇప్పుడు చెప్పు, ఎవరు నీవు? నా పేరు రోజే, గజపతి గారి చెల్లెలు. చాలా? ఇంకేమైనా కావాలా? రోజా, వాట్ స్వీట్ నేమ్. కలవరేకులు లాంటి ఆ కళ్ళు, అనసందం లాంటి ఆ ఎదవాలు, నైన జలపాతం లాంటి ఆ వంపు సంపుడు. అబ్బబ్బబ్బబ్బా, ఇలా వర్ణించడం కాదు గాని టోటల్గా అజంత శిల్ప సుందరం ఉన్నా. ఆగండి. మీ పొగడ్తలతో నేను మురిసిపోయి మీకు లొంగిపోతానని మీరు అనుకుంటున్నారేమో. అది తక్కే ప్రసక్తే కాదు. ఎందుకు ఎవరు నువ్వు? ఎవరా? రాజకీయ దురంగరుడు, కుట్రలకి కుతంత్రాలకి అయిన అస్మానియ సర్వభౌముడు, సర్పభూషణుడు, ముద్దుల తమ్ముడిని నీలాంటి రోజా పూలకు మహారాన్ని చురుకునే తొమ్మిదను. ఎందుకు వచ్చావు? నీ అన్న గణపతి నాకు బాగా కావాల్సిన వాడు. నువ్వు ఒప్పుకుంటే నీకు సరైన జోడి, నువ్వు కాదు అంటే నీ పాలిట కామ పిశాసి. నోరు మూసుకొని బయటికి వెళ్ళు. ఇదెక్కడ సోచనే? నిన్ను పెళ్లి చేసుకొని అమర సుఖాన్ని అందిస్తానంటే బయటికి వెళ్ళిపోమంటావు. నేను పొందాలనుకున్నది ఆడిపుచ్చుకునే అసామాన్య వీరుణ్ణి నువ్వు కాదు అంటే నీ మాండ ప్రాణాలు రెండూ ఉండవు. రే, నేనెవరో తెలిస్తే నా ఒంటి మీద చెయ్యేసే ధైర్యం కూడా నీకుండదు. ఈ క్షణమే మా అన్నయ్య నిన్ను ఇక్కడే
జైల్లో పెట్టించగలడు. నీ 2 కళ్ళు పీకి నిన్ను సమాధి కూడా చేస్తాడు. నా 2 కళ్ళు పీకి నన్ను సమాధి చేస్తాడా? చూడు కాంతమని, నా అడుగు చప్పుళ్ళు వింటేనే నీ అన్న 2 చేతులు కట్టుకొని అలా దించుకొని మరి నిలబడతాడు. వాడంతే ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే, నన్నేం చేయగలనే? ఆగు, అడుగు ముందుకు వేసావో గట్టిగా అరిచి అందరినీ పిలవగలను. అరుస్తావా? అరవవే. నిన్ను ఎవరు కాపాడుతాడో నేను చూస్తాను. అరవవే, అరు. కాపాడండి ప్లీజ్. ఎవడా కాపాడేవాడు? ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడే. ఎవరా? నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యి వేస్తారా? ఆడపిల్లని అందరూ పెట్టే నీలాంటి కామ పిశాచులకు కాలం ఏముంది? ఇప్పుడు చెయ్యి మాత్రమే వేశాను, అతిగా బాగా పెట్టి కూడా వేస్తాను రా. నేనెవరో తెలుసా? సర్పభూషణరావు తమ్ముణ్ణి. నా మీద చెయ్యి వేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడురా. మీరే రాష్ట్రానికి అధిపతులైన నా తనలోని వెంట్రు కూడా పేకలేరు రా కాంత్రి నా కొడక. నేను తలుచుకుంటే నిన్ను నీ అన్నను మక్కలు ఎనక తీసి జైల్లో చెప్పకూడదు తినిపించగలనరా. అరే ఆఫీసర్, నువ్వు నాగుబాబు తోక తొక్కావు. నిన్ను ఏ నాటుకైనా కాటు వేయక మానవు. నీలాంటి విష సర్పాల కోరలు పీకి ఆడించగల నాదస్వరం నా దగ్గర ఉంది. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోకపోతే జైల్లో చెప్పకూడదు తినిపిస్తాను. మా పవర్ ఏమిటో మేమేమిటో తెలియక మాతో పెట్టుకున్నావు. నిన్ను ఆ ఊరికి ఉత్తరాన పండ పెట్టకపోతే నా పేరు నాగభూషణమే కాదు. చూడు నాగభూషణం, నీ బెదిరింపులకు భయపడటానికి మీరు లంచం ఇచ్చి పోషిస్తున్న ఎస్పీ భరద్వాజ్ లాంటి పోలీసులు అనుకున్నావురా? గుండెల్లో ధైర్యం, ఒంటి నిండా సాహసం కలవాలి ఈ విక్రమ్. మరోసారి నా కంట పట్టావా నీ ప్రాణం తీస్తాను రా. రోజా ఇండి అడ్డ పెట్టుకుని తప్పించుకున్నానని ఆరాటపడుతున్నావేమో. మరొక్కసారి వచ్చి నీ అంత చూస్తా. మీ ఇద్దరిని ఒకేసారి పాతాల్లోనే పాతకపోతే నా పేరు నాగభూషణమే కాదు. రోజా, ఒక బజారు గుండా మీ ఇంటికి వచ్చి ఎలా ప్రవర్తించాడంటే ఎవరో మీ అన్నయ్యకి బాగా కావలసిన వాడే ఉంటాడు. అది నాకు కూడా అర్థం కావడం లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి వాడు అంత విచ్చలవిడిగా రచ్చిపోతున్నాడంటే వాడికి ఎంత ధైర్యం ఉందో అనేది. ఇట్స్ ఓకే, ఏం జరగబోయేదో నేను ఊహించగలను. బై ద వే, మొదటిసారి మా ఇంటికి వచ్చారు కాబట్టి ఏం తీసుకుంటారు? నువ్వు ఇస్తానంటే ఒక తీయని ముద్దు, ఒక వెచ్చని పౌడిని తీసుకుంటా. నీకెప్పుడు అదే చేస్తేనా? అయితే మొదటిసారి మీ ఇంటికి వచ్చినందుకు మంచి
ట్రీట్ ఇస్తాం అనుకున్నాను. ఇంటి చేతులతో బయటికి వెళ్ళాల్సి వస్తుంది అనుకోలేదు. అబ్బా నువ్వు అలా మారల్ చేస్తుంటే ఇంకా నిన్ను ఉడికించాలనిపిస్తుంది. ఉడికించడమేనా ఇచ్చేదేమైనా ఉందా? ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? నా దగ్గర ఏమీ లేదు. అయితే నేను తీసుకుంటాను. నీ ఎర్రని పెదాలపై ఒక తీయని ముద్దు తీసుకుంటాను. తీసుకుంటారు ఎందుకు తీసుకోరు? ఇప్పుడు మా అన్నయ్య వస్తే నీకు నాకు కూడా ఇస్తాడు. మీ అన్నయ్య అంటే మా బావగారేగా, వస్తే రాని పర్మిషన్ తీసుకొని మరీ ముద్దు పెడతాను. అబ్బో అబ్బాయి గారు మంచి హుషారుగా ఉన్నారే. అందమైన అమ్మాయి, అందులోనూ ప్రేమించిన అమ్మాయి నా ఎదురుగా ఉంటే హుషారుగా కాక బెజారుగా ఉండమంటావా? ఎంతైనా కానీ అయితే ఒప్పుకున్నావు అనమాట. ఒప్పుకున్నాను మహాన్ బాబా. అయితే ఇప్పుడు నన్ను ఏం అయితే నేను అడిగినది అయితే మీద ఆలోచన.
ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. అమ్మా రోజీ వెళ్తుంది పోలీస్ ఆఫీసర్ కదా, ఏంటి మన ఇంటికి వచ్చి వెళ్తున్నాడు? అన్నయ్య ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ విక్రమ్ అన్నయ్య. ఇంకా అతను ఎందుకు వచ్చారో చెప్పమంటావా? చెప్పమ్మా. ఇంతకు ముందు నువ్వు లేని సమయంలో ఎవరో సర్పభూషణ్ వాళ్ళ మనుషులు వచ్చి నన్ను ఏడిపించాడు. ఆ సమయంలో ఆయన వచ్చి నన్ను రక్షించాడు. ఏంటి నా కోసం గారు తాలూకాలు వచ్చారా? అవునన్నయ్య. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సూటిగా సమాధానం చెప్తావా? అడుగమ్మా, ఎందుకు చెప్పను? అడుగు తల్లి. వాడు సరాసరి వచ్చి ఒక ఎమ్మెల్యే చెల్లి మీదే వాడి చెయ్యి వేయబోతుంటే వాడికి ఎంత ధైర్యం అన్నయ్య? అంటే నీకు వాడికి ఏంటి ఉన్న సంబంధం? చూడు నా బంగారు తల్లి, నేను రాజకీయ నాయకుడిని, నాకు అందరితోనే సంబంధం ఉంటుంది. అదిగాక సర్పభూషణం నాగభూషణం లాంటి పెద్ద మనుషులతో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే నువ్వు కూడా బజారు గోడలతో తూడి ఇలాంటి చిల్లర పనులన్నీ చేస్తున్నావు అనమాట. అవును, అవినీతి పండి అలా ఉండబట్టే కోట్ల కొద్ది ఆస్తి కూడబెట్టగలిగాను, రాజకీయ పరుపు మీద పావాలెప్పగలుగుతున్నాను. ఇన్నాళ్ళు నువ్వు ఎంతో మంచివాడే, నిజాయితీ పరుడువని నేను చాలా అనుకున్నానన్నయ్య. కానీ ఈ రోజు నీ మాటలు వింటుంటే నా మీద నాకే ఆశ వేస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎన్నాళ్ళు చిన్నపిల్లవాడుకున్నాను. ఆహా పర్వాలేదు, నన్ను ఎదిరించంత పెద్దదానం అయిపోయాడు మాట. అయినా ఇదంతా ఎందుకు? నా కోసమా? మోసుకుపోవడానిక? నీకు ఏ చక్రం వేసి కొడుకో, ఏ ముఖ్యమంత్రి కొడుకో ఇచ్చి పెళ్లి చేస్తే నీ వైవాహిక ఇది బాగుంటుంది, అలాగే నా రాజకీయ జీవితం కూడా బాగుంటుందని చిన్న ఆశ. అది అర్థం చేసుకోకుండా పిచ్చిదాల్లా మాట్లాడతావేంటి? అనియ మంచి గురించి చెప్పడానికి చిన్న పెద్ద అనేది తేడా లేదనియ. కానీ ఒక్కసారి నా మాట విని ఆ బజార్ రౌడీలతో కాస్త దూరంగా ఉండు. ముందు నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. పోతానన్నయ్య, పోతాను. కానీ మరొకసారి ఒక విషయం గుర్తుపెట్టుకో, అమాయకుల జీవితంతో ఆడుకున్న ప్రతి రాజకీయ నాయకుడు చివరికి శ్మశానానికి గురి అవుతారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే నీకే మంచిది. ఎదుటి వాడిని శ్మశానానికి పంపడమే కానీ నన్ను శ్మశానానికి పంపే మగవాడు మూలగాడు ఈ భూమిపై ఇంకా పుట్టలేదు. ఈ గడ్డి పదంటే రాజకీయ వైగట్టి పదని వాడు ఎదుటి వాడిని పాతానికి నెట్టడమే రాజకీయ సూత్రం. నమస్కారం అండి గజపతి గారు. ఎవరినండి పాతాళంలోకి పెట్టేస్తాను అంటున్నారు? కొంపదీసి నన్ను కాదు కదా? నిన్ను కాదేమయ్యా అప్పే. అయినా ఎదుటి వాళ్ళని అర్థం చేస్తా గానీ మనం అర్థమైపోతావా? పక్కవాడి ఇంటికి అక్కేస్తాం కానీ మన ఇంటికి అక్కెట్టుకుంటావా? మరైతే ఎవరి మీదండి తిరుగుడులు ఆడుతున్నారు? మా చెల్లెల్ని ఆ నాగభూషణ అలా చేయబోయాడంట. ఎంతో ఇన్స్పెక్టర్ ఎక్కడ వచ్చి అడ్డుకున్నాడంట. ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చి అల్లరి చేయబోయాడంటే వాడికి నీకున్న సంబంధం ఏంటి అని నిలదీస్తున్నాయ్యా మా చెల్లెలు. అందుకని ప్లగ్ మీద ప్లగ్ ముందు తాగుతూ నోటికి వచ్చింది వాడుకున్నావు అన్నమాట. అయినా ఎంత చిన్న విషయానికి మీరు టెన్షన్ పడతారని నేను అనుకోలేదండి. ఏ ఎస్పీ
అవును, ఎస్పీనే మాట్లాడుతున్నానండి. అసలు ఆ సర్పభూషణం తమ్ముడు నాగభూషణానికే మీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి జరిపించారనుకోండి, మీ రాజకీయ జీవితం అందరూ ఎక్కుతుంది. ఏమంటారు? అందుకు నా చెల్లెలు ఒప్పుకోవాలిగా. ఒప్పుకోకపోతే బలవంతంగానైనా సరే నీ చెల్లినిచ్చి పెళ్లి జరిపిస్తాం. అప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజలు మీ కాళ్ళ కింద చెప్పులాగా అణిగి మణిగి ఉంటారు. ఈ పెళ్లికి ఈ ప్రజలకి సంబంధం ఏంటి ఎస్పీ? సంబంధం ఉందండి. ఎలా అంటే, ఆ సర్పభూషణం అంటే ఈ ప్రజలు భయపడి అతను చెప్పిందే వేదం, రాసిందే శాసనం. కాబట్టి ఇక ఈ నియోజకవర్గంలో మీకు ఎదురే ఉండదండి. శబాస్ ఎస్పీ శబాస్. నీలాంటోడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కాకుండా నాలాంటోడు పక్కన ఉంటే నా రాజకీయ జీవితానికి ఎదురే ఉంటుంది. మరింత మంచి ఐడియా ఇచ్చినందుకు మంచి దావత్ ఇవ్వచ్చు కదా నాకు. ఏం కావాలి ఎస్పీ? ఏం కావాలి అడుగు. బ్యాంకర్ నుంచి అమ్మాయిని తెప్పించబడ్డావా, ఫోన్ నుంచి విస్కీ తెప్పించబడ్డావా? గజపతి గారు, మన ఇద్దరం కలిసి ఎన్నిసార్లు మందు తాగలేదండి. ఆ బ్యాంకాక్ నుంచి ఏదో అమ్మాయిలు తీసుకొస్తే బాగుంటది కదా. మంచి ఉసారంలో తప్పిస్తాను. ఏం చమ్మలేదా? వాడికి మాట వస్తే నాకు మాట వస్తుంది. ఏమి మూమెంట్ పడకు. అంత అయిపోయిన తర్వాత నీకేం కావాలన్నా నేను ఇస్తాను. మా ఊరిని ఆనందపరచు. కమా, నేను ఎక్కడే ఉండి చూస్తాను. ఏ చెల్లి, చూడగానే మనసుకు మత్తెక్కించే సోయగాలతో నాకు పసందైన విందు చేయి.
ఎందుకు కట్టాలి నీకు? అది మాన్యం భూమి, అది మా సొంతమని మా అన్న అభిమన్యు నాకు చెప్పాడు. అభిమన్యు ఎవడ అభిమన్యు? వాడు ఏమైనా నక్సలైటా లేక ప్రభుత్వం పంపిన గూఢచారా? ఎవడురా అభిమన్యు? ఆ ఠాగూర్ గాడు ఇలాగే విర్రవీగి గాలిలో కలిసిపోయాడు. ఆఫ్టర్ వీడవడురా? కాలగర్భంలో కలపడానికి అభిమన్యుడు కాదు, ఈనాటి మానవాదాన్ని రాబోతున్న కలియుగ అభిమన్యుడు. కోడికి గది లేని పేదవాడు తిరగబడినాడంటే నేను ఏమరపాటులో ఉన్నానన్నమాట. సరే, నీ గొంతు మోగపోతే అప్పుడు తెలుస్తుంది ఈ పరమగలంగా పిండారి నా కొడుకులకు. వేడిని మన పెరటి తోటలో మొక్కలకు వెలుగు వేయండి. పాము పగబడితే జన్మలైన మాటి వేసి కాటి వేస్తుంది. అలాగే నేను పగబడితే వాడికి జన్మ లేకుండా చేస్తాను. ఒక మనిషి పుట్టుక వాడి చావుతో అంతమవుతుంది. ఒకటి పాపం వాడి పశ్చాత్తాపంతో పరిహారం అవుతుంది. నువ్వు మనిషివి కాదు, రక్తం తాగే రాక్షసుడివి. పేదల చెమటలను కాసులుగా మార్చుకొని వాటిపై పాలించే విషసర్పానివి. రే, ఎవర్రా మీరు? నా ఇంటికే వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నారు. మీరు నక్సలైటా లేక ప్రభుత్వం పంపిన గూఢచారులా? ఎవర్రా మీరు? నిన్ను యమస్థానానికి తీసుకెళ్లే యమపురు అసలు నీ పాలిక ఈ యమకింకరులు. మూర్ఖులారా, మీరు చెబుతున్న యమసోదరాన్ని సైతం నా పెరట్లో ఫుట్బాల్ గ్రౌండ్ గా మార్చగల అసురుడను. నీలాంటి యమకింకరులను నా పెంపుడు కుక్కలా సమానంగా మార్చగల అసహాయ సూర్యుడిని నాతో పెట్టుకోకండి. ఎముకలో సున్నం లేకుండా చేస్తాను. చూడండి, నీలాంటి అసురులను సైతం కాల గర్భంలో కలిపేగల అవతారమూర్తి ఆది విష్ణు లాంటి వాడురా మా అన్న. నీలాంటి అసహాయ సూర్యుని సైతం ఈ భూమిలో పత్తి పెట్టగల అజయుడురా మా అన్న అభిమన్యు. అభిమన్యు ఎవరో అన్నా
వాడు ఏమైనా బ్రిటిష్ వాళ్ళు ఎదిరించిన మళ్ళీ వీరుడు అల్లూరి సీతారామరాజా లేక మీలాంటి ఎంగిలి మిగిలి ఎరుగు తినే ఎప్రాసి గదులను బానిసత్వాన్ని రూపు మార్చిన తెలుగు శివ వీరపాండే కట్క బ్రహ్మణ ఎవరన్న? అవునురా, ఆనాటి తెల్లదొరలను ఎదిరించి ఒక అల్లూరి సీతారామరాజుకు వారసుడురా మా అన్న అభిమన్య. మనుషుల విలువ తెలియకుండా ప్రవర్తించే మీలాంటి కామాంధుల మదం అణిచివేయడానికి ఈ భరత భూమిలో ఉద్భవించిన తెలుగు బిడ్డ వీర పాండ్య కట్ట బ్రహ్మన్న సోదరుడ మా అన్న అభిమన్యు. అభిమన్యు వాడిని మిమ్మల్ని ఉక్కు పంజరం లాంటి నా పద్మయోగంలో బంధించి మిమ్మల్ని భూస్థాపితం చేస్తాను. చూడు సర్పభూషణం, మా అన్నని నువ్వు పడిన పద్మయోగంలో చిక్కు చావడానికి ఆనాటి అభిమన్యుడు కాదు. మీలాంటి దురహంకారుల రక్తాన్ని ఈ భూమాతకు తర్పణం చేయడానికి అవతరించిన కలియుగ దైవమేనా మా అన్న అభిమన్యు. అంతేకాదు సర్పభూషణం, నువ్వు ఆనాడు నువ్వు జరిపిన మారణ హోమంలో బలైపోయిన ఠాగూరు తమ్ముడే ఈ అభిమన్య. త్వరలోనే నిన్ను నీ లంక సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి అవతరించిన సాక్షాత్తు అవతార పురుషుడేరా అభిమన్యు. ఇక నుండి క్షణం క్షణం నీకు ఓటమి మిగిలించి మాలాంటి పేద బ్రతుకులు విజయాన్ని అందిస్తాడ్రా మా అన్న. ఇది మా అన్న అభిమన్యుడు వారిని గుర్తుంచుకున్న కోరిక. వస్తా. అభిమన్యు నలుగురు చెంచాగాల్ని వెంట పెట్టుకొని వచ్చి మనతో మాత్రాన నువ్వు ఛత్రపతి వీర శివాజీ కాదురా. నీ అర్పులకు వార్నింగ్లకు భయపడడానికి నేను బురదపాముని కాదురా. కాళ్ళకూడ విషంతో కట్టే నిన్ను సర్పలోకాలకు తొక్కి పడేస్తా. ఈ రోజు నాకు పరాభవం జరిగింది అన్నయ్య. ఏం జరిగింది తమ్ముడు? మనకు పరాభవం జరిగిందంటే మన పవర్ తగ్గిందనుకోవాలా, లేక వాళ్ళ బలం పెరిగిందనుకోవాలా? చెప్పరా, చెప్పు. మన ఎమ్మెల్యే గజపతి ఇంటిలో నన్ను కొట్టి పంపాడు ఒక కుర్ర ఆఫీసర్. రౌడీయిజాన్ని గోండాయిజాన్ని సమంగా రంగరించుకొని అధికారం చెలాయిస్తున్న ఈ సర్పభూషణ తమ్ముడిని ఒక కొట్టి పంపాడంటే ఇక వాడు ఈ అనంత విషయంలో కలిసిపోవాలి. ఎవడురా ఆ కుర్ర ఆఫీసర్? ఆ గజపతి చెల్లెలు చెయ్యి పట్టుకున్నానని నన్ను కట్టు పంపాడన్నయ్య. ఆడి పేరు విక్రమ్. వాడు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ గా వచ్చాడన్నయ్య. ఓహో, స్పెషల్ ఆఫీసర్ విక్రమా? ఎందరో కొమ్ములు తిరిగిన ఆఫీసులు సైతం నా పాదాలకు సలాం చేసుకున్నా ఈ సర్పభూషణాన్ని ఆఫ్రాలకు బచ్చాగాడు అడ్డుపడటమా?
వాడు స్పెషల్ ఆఫీసర్ అయినా అజాత శత్రువు అయినా నాతో తీసి కలిపితే స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు. కాదని కాలు దువ్వితే సర్పలోకాలకు ట్రాన్స్ఫర్ అవుతాడు. అన్నయ్య వాడి అందరిలాంటి ఆఫీసర్ కాదన్నయ్య. వాడిని చూస్తుంటే చక్రం లేని విష్ణుమూర్తిలాగా సోనం లేని శివుడిలాగా కనబడుతున్నాడు. అలాంటి వాళ్ళని మక్కల ఎరగదండి బొక్కలో పెడతానని శబ్దం చేశాడన్నయ్య. వాడి చక్రం లేని విష్ణువైనా సోనం లేని శివుడైనా మన ముందు పిల్లి కంచెలు వేస్తే వాడి తోక ముడవలసిందే. అన్నయ్య ఏది ఏమైనా ఆ గజపతి చెల్లెలు నాకు కావాలన్నయ్య, కావాలి. తమ్ముడు, మనం వేసిన బిస్కెట్లకి ఆశపడి మనం చెప్పిన పని చేసే ఆ ఎస్పీ ఒకవైపు, మనం ఎలక్షన్ లో రిక్కింగ్ చేసి గెలిపించిన ఆ ఎమ్మెల్యే గజపతి మరోవైపు ఉండగా మనకి ఇంకా ఎదురే లేదు తమ్ముడు. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. విను, మనం కాకితో కబురు పంపితే చాలు ఆ గజపతి గారు వాడి చెల్లెల్ని వెంట పెట్టుకుని వస్తాడు. నువ్వు ఏం మొదటి కాకు తమ్ముడు. అన్నయ్య దాన్ని ఊహించుకుంటేనే నా నరాలు నా మాట వినట్లేదన్నయ్య. అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? అన్నయ్య దానితో నాకు పెళ్లి జరిపించన్నయ్య. తమ్ముడు, మన లాంటి కీచకులు అందిన పండును అందుకొని తినాలి కానీ దాన్ని పెరటలో పెంచకూడదురా. ఇదంతా నాకు తెలియాలన్నయ్య. దానితో పెళ్లి చేసుకొని జీవితాంతం అనుభవించాలి. సరే, నీ ఇష్టం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. జరగవలసిన తతంగం అంతా నేను జరిపిస్తాను. ఓకే అన్నయ్య, వెళ్ళి వస్తా. తమ్ముడు, నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నువ్వు హ్యాపీగా రిలాక్స్ అవు తమ్ముడు. ఈ నెల సర్పపోసం ఉండగా సప్త సముద్రాల నుంచైనా సరే నీకు దాన్ని తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తాను. నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి తమ్ముడు, నా ముఖ్యుల తమ్ముడు. Baby's dead.
ఏమప్పలేని నీ సోది చెప్పాలా రా ధైర్యం ఉంటే మీరే రా కింద నుంచి బాగడం కాదు సోదమ్మా సోదు 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 ఊరంతా జనమే ఎవరో సోదు చెప్పించుకోలేడారా కడుపు ఫోన్ చేసి 3 రోజులు అవుతుంది రాగలే చేత ఏమ్మా టీ చేయలేదు మా సోదు 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 అన్ని పాతయే సోదమ్మా సోదు 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 సత్యనారాయణ సత్యనారాయణ ఏమన్నా డైరెక్టర్ గారు ఇక్కడంతా మగోళ్ళు ఇవ్వలేరు కానీ మిగలదండి ఊరు టవర్లా మీరే ఉన్నారు గొడవగారు ఎవరన్నది అమ్మ మరి కంచుకోవాలా ఎక్కడున్నది కొత్తకోట అవతల అది ఎక్కడ ఉంది అది అవతల అవతల ఆవులు ఎక్కడ ఉంది జిల్లాలో ఉంది ఏంటిదా? అమ్మమ్మ మొన్న మార్చే డిసైడ్ నేను అనకాపల్లి జిల్లా ఎక్కడున్నది అమ్మ ఏంటి నీకు అసలు ఊరు తెలుసా తెలియదు వీళ్ళకి. నీ ఊరు కావాలి ఊరు కావాలా వాళ్ళకి తెలియదు కదా వాళ్ళందరికీ ఊరు తెలుసు నీకేం కావాలి చెప్పు సోది సోది కావాలంటే చేయి చూపించాలా చూపించు పిలుస్తావా అదే నేను కూడా మరి ఎన్ని అడుగు బాపులే అటు తిప్పి ఇటు తిప్పి వెనకాల నింపోడేటి వాళ్ళే అది సరేనా ఇప్పుడు నా చెయ్యి చూడాలంటే మినిమం ఒక 500 నాకు ఇవ్వాలి అవును మరి మామూలు చెయ్య పొడవు చెయ్య ఊళ్ళో అందరికన్నా మనమే పొడవు వస్తావా చాలా చేయగచ్చు మనం లెక్కెట్టుకుంటే 16 లెక్కెట్టకపోతే 24 కాదు ఒకటే ఇంకా అచ్చా ఎడ చేయాలి చేయాలి అలా కాదు మా ఊర్లో తింది కుడి చెయ్యి అంటారు మీ ఊళ్ళో మీ ఊర్లో ఏమంటారని ఎవరితో అడుగుతున్నాను మీ ఊళ్ళో ఏమంటుంది సరసి అంటారా చూడు చూస్తున్నాను నాతో ఒకసారి శోధిపించుకుని నవ్వులో కూడా జీవితంలో మళ్ళీ ఎటు బాగా వారు ఊళ్ళో తిరుగుతారు పిచ్చోళ్ళ అన్నీ జరిగినాయి చెప్పేస్తాను అది కూడా అప్పలే ధైర్యం కూడా రమ్మంటే రానంత పాత బయట పెడతాను అయ్యాను కుర్రోడు ఎప్పుడు అలాగే ఉన్న కుర్రోడు గాలి రాత్రి కానీ దేవుడు వర్ణించారు మహారాజు రాబాబు ఆ సిగరెట్ ఏమో నా చెయ్యి కొట్టుకోకూడదు నా టీటీలు పట్టుకోకూడదు కావాలి పట్టుకోవాలి ఆవిడ తప్ప గుడికాయలు జన్మనే బాబా ఎప్పుడేం తగినారా అప్పుడప్పుడు ప్రోగ్రాం నిజాలు వచ్చేస్తే కానీ చూడలేదు అమ్మమ్మమ్మమ్మ చెయ్యా ఇందులో పెళ్ళి కనపడుతుంది పెళ్ళి అయిందా అయిందా ఈ కేటర్కి వెళ్ళిందంటే చాలా మంది వెళ్ళి ఉంటారు ఇలాంటి కొడుతుంది ఇందులో ఉన్నది చెప్పమంటావా నేను చెప్పమంటావా నేనైతే అబద్ధాలు చెప్పడం నిజాలు నా పుట్టమైన చెయ్యి పుట్టమైన చెయ్యి స్వామి దిగుతారు నీకు కావాల్సిన వస్తారు ఉన్నారా అబ్బా ఇసుకెత్తుకో సో తీసుకెత్తి సరే అదే పక్కటి పక్క తిరిగి నీకేది పడదు చూదమ్మా చూడు ఆయన ఇలా రా డైరెక్టర్ గారు ఇలా రండి ఏమిటా భయం అయ్యో నేనేమి చేయను అమ్మో నేను ఈ జిల్లా మంత్రి కాదు మీరు అయ్యో సరే 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 అబ్బాబ్బాబ్బా ఈ జాతకం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు సత్యబాబు నీకు తప్ప మామూలు జాతకం కాదు
చక్రాలు 16 చుట్టూ భూచక్రాలు 15 ఆ ఉన్న చక్రమే ఇంట్లో ఆడమంచా ఇంట్లో ఆడమంచా చాలు ఇది చాలు ఇది రాదు ఆ పైన ఉంటే ఎప్పుడో కొన్ని సమాజం ఎందుకే చెప్పి ఎందుకే చెప్పి కాదు డబ్బు బాబు రాయ్యా రాయ్యా ఆర్కెస్ట్రా ఈ పిల్లని చూస్తే నాకు అమ్మాలండి కాదు కాదు నువ్వు రొత్తలోని పిల్లవా అది 2 రోజుల పిల్లవా ఇంతకీ 7 జాతి పిల్లవా రొత్తలోని పిల్లలు అయితే తెల్లగా ఉంటావు అనురెడ్డి పిల్లలు అయితే ముక్కు పెద్దగా ఉంటుంది నీకు అన్ని పెద్దయే ఈయన కోరుకున్న కోరిక తీరిపోయినట్టున్నాడు బాబు రాత్రి నుంచి పట్టుకోలేడు బాగుతున్నాడు చావండి ఓసారి చావండి ఓసారి తీరిపోయిందా నాయన తీర్చేస్తాం లేదు ఇంతకీ ఎవరే పిల్ల అమ్మ బాబు పిల్ల ఏ ఊరు అమ్మ సిరికి వడలపోవచ్చు పానీదుల నుంచి వచ్చావా ఊళ్ళో నుంచి వచ్చావా సబ్స్టేషన్ దగ్గర నుంచి వచ్చావా ఎవరి నుంచి రావాలబ్బా నాకైతే రొక్కలో ఎదురించే కావాలి మనవడు అనిపించుకున్నారా మనవడా రొక్కలంపల్లో బిడ్డలు అయితే మరీ కావాలి మరీ కావాలా మరి అయితే కానీ ఇంకెందుకు నీ కోరిక అదేగంటుంది కదా ఆమె 2 పిల్లలు అయితే అబ్బబ్బబ్బ బాబు ఎందుకే నువ్వు ఎందుకు వచ్చావు సో చెప్పించుకుందామని చెప్పించుకోవాలి కానీ ఉదయం షో చెప్తాను కాదు కాదు తెల్లొచ్చే 4 గంటలకి రాకలా ఏం చెప్పాలి నువ్వు చెప్తే ఇంకా జనాలు ఏమని చెప్తారో నీవు కోరికలు యూజ్ చేసుకోలేక వచ్చాను కాదు కాదు ఇందులో నాకు ఏ పిల్ల సూట్ అవుతుందో కొంచెం చూసి చెప్పమ్మా ఏం చూడు అయిపోయింది వెళ్ళిపో సరే అమ్మాయి రామ్మా రామ్మా రామ్ కదా దగ్గరికి రాండి మరి ఎంత ఇంకొచ్చారు నాకు అన్ని వారం దగ్గర నగర నరాలు వీక్నెస్ అతను పడంతా నాకు ఏంటి సూర్యాన్ని చెప్పించుకుంటావా సూర్యాన్ని చెప్పుకుంటావా అది అడిగాను కదా ఇలా సూర్య చెప్పాలా అమ్మ సోదు సోదు సోదమ్మా సోదు 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 చెబుతానమ్మా సోదు జరిగేది జరిగినట్టు జరిగింది జరిగిపోయినట్టు జరిగేది జరిగినా జరగకపోయినా అన్నీ ఉన్నట్టు సోదు అమ్మ సోదు అమ్మా అమ్మా రేఖలన్నీ బాగానే ఉన్నాయి మూలన్నీ బాగానే ఉన్నాయి రోజు 30-40 రూపాయలు సంపాదిస్తున్నాం అమ్మా నువ్వేమనుకుంటున్నావు త్వరలో జరుగుతుందమ్మా నీకు పెళ్ళి అయిపోయి 2-3 బిడ్డలు తల్లివై ఉండాలి ఇవనమ్మా రేఖ చెప్తుంది రేఖ నిజమైతే నిజం చెప్పి అబ్బాయి పారిపోకు డాడీ మాకు జాతర నిలబడు చూదొద్దా నేను చిన్నెత్తుకో అమ్మమ్మమ్మమ్మ నా అనుకోని మొత్తం కనగోని చూడడానికి వచ్చింది
మరీ కంగారు పడుతున్నావు. నిజం చెప్పేసిందా? నాకు ఏడు ముక్కలు చెప్పొచ్చు కదా మాకు. ఇదిగో నేను చెప్పింది నిజం, నువ్వు చెప్పాలా. అంతకు మించి నేను తెలియదే చెప్పావు అనుకో, కనకట్టు కట్టిందంటే కాశీ అని ముడి పిల్లలు చూడడానికి. అర్థమైందా? సోదమ్మా సోదు సోదు చెబుతానమ్మా సోదు, అమ్మ రేఖల ఆయుధ సోదు, రేమైన సోదు, ఇంతనే మానవ సోదు, వెరుకుల సోదు, ఏమన్నా సోదు, నిజం చెప్పే సోదు. అమ్మా నువ్వు అనుకున్న అన్నయ్య అనుకున్నట్టు జరగాలంటే నా దగ్గర చాలా ఉన్నాయమ్మా. ఆయన నీకు గంధ తల్లి, ఏమన్నా అంటే కోపమా కాదా? నేనంటే మీకు అవునమ్మా అన్నాడు. చూస్తే పూల రేఖల తల్లి, మాటలు చూస్తే మధుర మామల తల్లి, అప్పుడప్పుడు మంచి పిల్లలే అమ్మా. అమ్మమ్మమ్మమ్మ ఇలాంటి రేఖలు నేనేనాడు చూడలేదు తల్లు. నేనాడు నా జన్మలో చోటు చెప్పడం మానేస్తాను. ఇలాంటి రేఖలు ఉన్నాయి, ఎన్నింటి చెప్దాం అనుకున్నాయి, మనిషికి వెళ్ళి అవ్వలేదు. ఎందుకే నీకు ఇద్దరు కావాలా ముగ్గురు కావాలా? 7-10 మంది పిల్లలా? అమ్మ బాబోయ్, ఊళ్ళో అందరూ పొద్దున్నే తెలుగులో పోతుందో. నువ్వు ఏకంగా 10 మంది జర్నీ వేసుకోకూడదు కదా. 12 వేస్తలేదు పక్కనే. 10 లాస్ట్లు ఉన్నాయి, ఖాళీ ఉన్నాయి, తీసుకెళ్ళి జాయిన్ చేసేస్తాను. ఏంటి కాదు సబ్బు కానీ పిల్లగాని మొత్తం ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సబ్బులు ఫ్రీ, డబ్బులు ఫ్రీ. ఓ నేను ఎవరికి నచ్చను, ఆడ మనిషి తప్ప. బాబు నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మ, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మ, నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మ, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మ. మనసు నాగెత్తంది నాగెత్తంది నాగెత్తంది, వయసు ఊగెత్తంది ఊగెత్తంది ఊగెత్తంది. సైకిల్ చేను చూసి
చేను చూసి పిల్లమో చూసి పుల్లమో